చుక్కల పథకం ఏదైతే తలపెట్టారో ఆ డిండి ఎత్తిపోతల పథకంలో ప్రత్యేకించి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో మరి ఎర్రవల్లి అనేటటువంటి గ్రామం, ఎర్రవల్లి తండ రెండు కూడా సంపూర్ణంగా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. అంత భూమిని ముంచినా సరే ఆ పక్కనే ఉన్నటువంటి గోకారం చెరువులో ఆల్రెడీ సాగైతున్నటువంటి ఆయకట్టు కంటే కేవలం ఒక 2000 ఎకరాలకు మాత్రమే అదనంగా ఆయకట్టు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అదే ఆయకట్టును ఉన్నటువంటి గోకారం చెరువును పటిష్టం చేసుకోవడం ద్వారా, మంచిగా చేసుకోవడం ద్వారా ఆయకట్టును సాధించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క ఆప్షన్ ని మరి ఏ ఒక్క ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా పట్టించుకోకుండా మరి 2 గ్రామాలు మునిగిపోతుంటే చోద్యం చూస్తూ ఊరుకున్నారు. ఎట్టి పరిస్థితులలో మరి మా గ్రామాన్ని ఇచ్చేదే లేదని ఎర్రవల్లి తండా వాళ్ళు, ఎర్రవల్లి గ్రామస్తులు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా బహిష్కరించినారు. అయినా కూడా దారుణం ఏంటంటే ఏ ప్రభుత్వం స్పందించలేదు, ఏ నాయకుడు స్పందించలేదు. తెలంగాణ జాగృతి ఎర్రవల్లి గ్రామం పక్షాన్ని నిలబడుతుంది, ఎర్రవల్లి తండా పక్షాన్ని నిలబడుతుంది. డిండిలో చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఆయకట్టు తగ్గకుండా చేసేటటువంటి ఆల్టర్నేట్ ప్రపోజల్ తో మేము ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతాం. ప్రభుత్వం సింపథెటిక్ గా ఆలోచించాలి, ప్రజల పక్షాన్ని ఆలోచించాలి, ఎర్రవల్లి గ్రామాన్ని, ఎర్రవల్లి తండాను రక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.